నమస్తే స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారందరికీ కూడా మనకి మేనరాశిలో శని, శుక్రుడు, రాహు ఈ వారంలో ఉంటారు. బుధుడు మనకి మేషరాశిలో ఉన్నాడు. అలాగే ఈ యొక్క కేతువు కన్యారాశిలో ఉండడము, ఆ తర్వాత మనకి కుజుడు కర్కాటక రాశి, గురుడు మిథున రాశి ప్రవేశం మే 14 తర్వాత జరిగింది. కాబట్టి వ్యాపారంలో సింహరాశి వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ అవుతారు. మీ యొక్క పిల్లల కోరికలు ఏవైతే ఉన్నాయో, మీ పిల్లల మీద మీరు పెట్టుకున్నటువంటి కోరికలు అవన్నీ కూడా నెరవేరిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మన పిల్లలకి మంచి మంచి సీట్లు రావాలని చెప్పేసి చాలామంది ట్రై చేశారండి. అమెరికాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో రావాలి, ఎంఐటీలో రావాలని వీళ్ళందరికీ కూడా వచ్చేసినాయి. ఆశ్చర్యం అది. కాకపోతే మనశ్శాంతి అనేటటువంటిది కూడా చాలా చక్కగా వచ్చింది. అంతకుముందు గతంలో ప్రాబ్లమ్స్, ఇప్పుడు మనకు ఈ యొక్క సింహరాశి వారందరికీ కూడా మనకి అష్టమంలో రాహువు, శుక్రుడు, ఈ యొక్క శని గ్రహాలు ఉన్నారు. కాబట్టి మనకి స్త్రీల వాళ్ళ నుంచి కొన్ని సమస్యలు ఈ యొక్క సింహరాశి వారికి రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో తిరుగులేదు. మీరు గతంలో ఏ జాబ్ అయితే చేస్తున్నారో ఆ జాబ్లో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదండి. మీకు చక్కగా మీరు చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఈ యొక్క సింహరాశి వారికి అనేకమైనటువంటి లాభాలు జరుగుతాయి. మీ హస్బెండ్ చక్కగా కొత్తగా మీకు వ్యాపారం చేయడము, జాబ్ రిజైన్ చేసేసి కొత్త వ్యాపారాల్లో స్టాండర్డ్ అవ్వడం, మీరంతా కూడా డబ్బులు సంపాదించడం, ఇలాంటి డేరింగ్ స్టెప్స్. లాస్ట్కి ఫస్ట్గా వ్యాపారం చేసిన డబ్బులు వస్తాయో రావో తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ముందు డేరింగ్ స్టెప్స్ అయితే మీరు వేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా వ్యయములో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వలన అందులో నీచబట్టాడు కాబట్టి విపరీతంగా ఖర్చులు, మీ సోదరులు లేకపోతే మీతో పుట్టినటువంటి తోబుట్టువుల వల్ల మీకు ప్రాబ్లం అనేటటువంటిది కలగడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా అంటే తమ్ముడు తప్పు చేస్తే అక్కా చెల్లెల్ని మాస్టర్ చిన్నప్పుడు ఎలా తిడతారో ఆ విధంగా తమ్ముడు అక్రమ సంపాదన చేస్తే అక్క చెల్లెళ్ళలో కూడా రైడింగ్లు జరగడం, ఇలాంటి పోలీస్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి సింహరాశి వారికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల్ని ఇచ్చి మీరు శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీళ్ళలో జరిపించుకోండి, లేదా ప్రత్యంగిర హోమాన్ని జరిపించుకోండి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం శనేశ్వరాయ నమః అంటూ మంత్రం జపం చేసుకోండి, సరిపోతుంది. శుభమస్తు.